ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల దినోత్సవం అనేది మనం జరుపుకుంటా ఉన్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, అర్హత వచ్చిన 18 సంవత్సరాలు నిండిన ఓటర్లని ప్రతి ఒక్కరిని కూడా ఓటర్గా నమోదు చేయడం. మ్యాక్సిమైజ్ ది ఎన్రోల్మెంట్ ఆఫ్ న్యూ ఓటర్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే వీలైనంత ఎక్కువ పోలింగ్ చేయాలి. ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి చూస్తే దాదాపుగా 18 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ లోపు 30% ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. కానీ దాదాపుగా 17% ఓటర్స్ ఆ కేటగిరీ నుంచి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూనే మనకు సమర్థవంతమైన పరిపాలన మనకు దొరుకుతుంది. తద్వారా జాతి యొక్క ప్రగతికి, పురోభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు దాన్ని తేలిగ్గా తీసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్.